సో తప్పకుండా అండి. మీరు ఏదైతే క్వెషన్ అడిగినారో 100% దానికి సమాధానం ఉంది. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. నేను ఒక పేద కుటుంబం నుంచి రావడము, కొద్ది కాలంలోనే చాలా విపరీతమైన ఎక్స్‌పర్టైజేషన్ తీసుకురావడము. ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. మరి వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను వెటర్నరీ అకాడమీ కూడా స్థాపించి చాలామంది యంగ్ డాక్టర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఒక 100 మంది డాక్టర్స్‌ని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకొంత ప్రాపర్‌గా ట్రీట్ చేస్తారని చాలామంది డాక్టర్స్‌ని ట్రైన్ చేసినాము. ఇదంతా ఖచ్చితంగా చూడలేక, ఓర్వలేక పగడ్బందీగా పథకం ప్రకారం మాత్రమే స్టాఫ్‌ని మా హాస్పిటల్‌లోకి పంపించి, మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హాస్పిటల్స్‌లో ఉన్నాయన్నీ లీక్ చేసి, మేమెప్పుడైతే సర్టిఫికేట్స్ లాంటివి అడిగినప్పుడు, అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళు మా మీద నింద వేస్తూ ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి, మళ్ళీ అదే హాస్పిటల్‌లో కొనసాగుతూ ఈ సంభాషణలో వినిపించింది ఒక నలుగురు డాక్టర్స్ అని చెప్తున్నారు. కొంతమంది స్టాఫ్ ఎవరైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన స్టాఫ్ అంటున్నారు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళందరి మీద డిఫమేషన్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాపీ మొత్తం మీడియా మిత్రులకు ఇస్తాను. సో ఇది కాకుండా ఎవరి మధ్యలో సంభాషణ జరిగిందని మిత్రుడు అడిగిన దానికి నాకు నిన్న చాలా అంటే లాయర్తో కూర్చున్నాను. ఏం చేయాలి సార్, ఇట్లా చేసినారు, నాకు ఈ చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా అప్పులు తెచ్చి లోన్లు తెచ్చి హాస్పిటల్స్ని చేయాల్సిన పరిస్థితి వచ్చి గొప్పగా చేద్దామన్న టైంలో ఇలా చాలా టార్గెటెడ్గా కరెక్ట్గా వాళ్ళు అనుకున్నది చేసిరు సార్, ఎట్లా చేద్దామంటే అప్పుడు డిఫమేషన్ కేసు కానీ మీకు ఒక కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. రెండవది విచారణ అధికారులు వీళ్ళంతా వచ్చి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మా చుట్టూ కెమెరాలు వస్తున్నాయి అని చూసి మా పిల్లలు చెప్తాముంటే, ఎందుకు ఇంత తప్పు చేయనప్పుడు భయాందోళనకు ఎందుకు గురి కావాలి, ఇంత మెతుడు అన్నట్టు ఓవరాల్ నేషనల్ వైడ్ కావడానికి రీజన్ ఇక్కడ మేడంకి ఏదైతే పోస్ట్ ఈ పిల్లలు అన్ని గ్యాదర్ చేసి మేడం పేరు సార్ మేనకా గాంధీ గారికి ఎప్పుడైతే పెట్టినారో ఇది ఒక నేషనల్ వైడ్ ఇష్యూగా క్రియేట్ అయింది. మేడం కంటిన్యూస్గా ఇక్కడ ఉన్న అధికారులను కానీ వీళ్ళని ప్రెజర్ చేయడం, వాళ్ళు మా దగ్గరికి రావడం, చెక్ చేయడం, మేము అన్నీ ఓపెన్గానే చూపించాము, ఎక్కడా కూడా ఏమి దాచుకోలేదు. సో వాళ్ళు కూడా సార్ డాక్టర్ గారు చిన్న ఏజ్లో మేమంతా చేయలేని చాలా చేస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేయడం జరిగిందండి. ఈ సంభాషణ మాత్రం మా గ్రూప్స్లో నాకు నిన్న నైట్ ఆల్మోస్ట్ 2 గంటలకు వచ్చిందండి. నేను పత్రికా ప్రకటన విడుదల చేసింది కూడా ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం 7-8 గంటలకు అనుకున్నాము. నా దేవుడు ఉన్నాడు, వీటికి మూగజీవాలకు సేవ చేస్తున్నాము, అవి ఇక్కడే ఉన్నాయి, అవి లేచి తిరిగితే సంతోషపడే వ్యక్తిని నేను, అవి బాగుంటే సంతోషపడే వ్యక్తిని. ఒక 30 కుటుంబాలు, 30-40 మంది పిల్లలు, వీళ్ళందరి కోసం ఎంతో తపనతో ఈ చేస్తున్న క్రమంలో నా మీద ఈ దాడి, ఆ దేవుడు పంపించినట్టుగా ఆడియో వచ్చింది. అందులో ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేయమని కోరడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాను. ఖచ్చితంగా అన్ని వివరాలు వచ్చిన తర్వాత కోర్టు నుంచి వచ్చిన అన్నిటిని తీసుకొని మళ్ళీ మీతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తానని తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇదంతా వీళ్ళు కల్పితంగా చేసింది మాత్రమే. వీళ్ళు చేసింది ఏంటంటే సార్, ఆ ఆడియోలో కూడా మేము చాలా రకాలుగా ట్రై చేసినాం ఈ వీడియోని ఎలా సెట్ చేయాలి, ఎలా చేయాలి సార్. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ డాగ్, స్ట్రే డాగ్ 2 మన ఇండియన్ పెట్సే, కానీ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాటికి ఓనర్స్ ఉంటుందో దాన్ని మనం ఇండియన్ డాగ్స్ అంటాం. స్ట్రే అంటే రోడ్డు మీద ఉండేది. ఆ సంభాషణలో కూడా స్ట్రే డాగ్స్ని ఇండియన్ డాగ్స్గా ఇండియన్ డాగ్స్ని స్ట్రే డాగ్స్గా క్రియేట్ చేసినారు. ఈ రకంగా దాని ఓనర్స్ ఉన్నప్పటికి కూడా లేవని ఇప్పుడు మేడం ఉన్నారు. మేడం దీనికి కరెక్ట్ సమాధానం. మేడం 7-8 కుక్కలు ఉన్నాయి, 7-8 డాగ్స్ని తను ఊరికి వెళ్ళినప్పుడు మా దగ్గర షెల్టర్లో పెట్టింది మా బోర్డింగ్లో. అప్పుడు ఇండియన్ డాగ్స్కి మేము ఖచ్చితంగా ఫుడ్ పెడతాం, 2 పూటలు పెట్టినట్టు ఓనర్స్కి వీడియోస్ పంపిస్తాం. ఆ వీడియోస్ మా దగ్గర ఉన్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ గ్రూప్స్ ఉంటాయి సార్, దాంట్లో వీడియోస్ పెడుతూ ఉంటాం. ఆ వీడియోస్ని వీళ్ళు కావాల్సుకొని ఏదైతే ప్లాన్డ్గా వచ్చిర్రో ప్లాన్డ్గా ఇండియన్ డాగ్సే ఉండేలాగా చూసుకున్నారు. మా దగ్గర ఓన్లీ ఇండియన్ డాగ్స్కి మాత్రమే బ్లడ్ హాస్పిటల్ అడ్మిషన్స్ ట్రీట్మెంట్ కాకుండా అన్నీ ఉంటాయి. వీళ్ళు చాలా పగడ్బందీ ప్రకారం చేసినట్టుగా అయితే అనిపిస్తుంది.
మేము ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయలేదు సార్. ఓన్లీ డిజిటల్ బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి ఎన్నో ఫెసిలిటీస్ పెట్టిన తర్వాత చాలామంది డాక్టర్స్ మాకు రిఫరల్స్ వస్తున్నాయి సార్ మా ల్యాబ్ ఇవి చూసిన తర్వాత. ఈ డిజిటల్ బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటంటే మేము డోనార్స్కి కానీ గ్రూప్స్లో ఇలాంటి మేడం వాళ్ళకి కానీ ఎవరికైనా ఇప్పుడు ఈ న్యూస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో, ఒక హాస్పిటల్లో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉందంటే వీళ్ళ గ్రూప్స్లో అన్ని గ్రూప్స్లో చాలా ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతుంది సార్. దానికి సంబంధించి కూడా మా హాస్పిటల్ మేము చేసిన పోస్టులు సార్ ఇవి. డాగ్ బ్లడ్ క్యాంప్ ఇది మేము ఆన్లైన్లో పెట్టింది. డొనేట్ యువర్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. దీనికి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టి ఎవరైతే దీనికి డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యూఆర్ కోడ్ మా హాస్పిటల్ పేస్ట్ చేసి ఉంటుంది. ఇవన్నీ డొనేట్ చేసి దాని ద్వారా ముందుకొచ్చి చేయండి అని మేము చెప్పినప్పుడు ఎవరైనా ముందుకు వస్తే సార్ ఖచ్చితంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవి హెల్దీగా ఉన్నాయా లేవా, దానికి ఒక చాలా స్ట్రీట్ డాగ్స్ ఇవి ఉన్నాయి, దీని దగ్గర ఏం బ్లడ్ ఉంటుంది సార్ మీరే చెప్పండి. ఈరోజు ఇంత ఆరోపణల తర్వాత దీని దగ్గర నుంచి బ్లడ్ తీసి నేను ఇంత చేసిన వ్యక్తిని దీని నుంచి నేను బ్లడ్ వీళ్ళే చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళు దాన్ని చూసి చలించి తీసుకొచ్చి వైద్యం చేస్తున్నట్టు. దీన్ని తీసుకెళ్ళి బ్లడ్ తీసుకొని అమ్ముకోవాల్సినంత కర్మ ఆ స్టేజ్లో అయితే నేను లేను సార్. డెఫినెట్గా సార్ మీరు ఏదైతే అంటున్నారో మేము ఓన్లీ డిజిటల్ బ్లడ్ బ్యాంక్ అన్నాము. దానికి పర్మిషన్ సార్ వినండి, మేము ఒక మంచి ఉద్దేశంతో బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాం తప్ప మీరు అనుకున్నట్టు దానికి పర్మిషన్స్ కానీ హ్యూమన్కు ఉన్నట్టు లేవు సార్. ఇంతవరకు మాకు కూడా ఏమి దానికి ఎలా చేయాలి ఏంది ఇంకా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ఓన్లీ డోనార్ అనే వాళ్ళు వస్తున్నారు, దానికి డోనార్ అనే ఫామ్స్ ఉంటాయి. ఆ డోనార్కి సంబంధించిన వాళ్ళు డొనేట్ చేసినట్టు సంతకాలు పెడతారు. వాళ్ళు రిసీవర్కి మ్యాచ్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే మేము ఆ ప్రొసీజర్ ప్రకారమే చేస్తాం సార్. ఏదైనా ఛార్జెస్ చేస్తే కూడా దాంట్లో జరిగే ఆ ప్రొసీజర్కి సంబంధించి ఏదైనా టెస్ట్లకు కావచ్చు, ఏదైనా ల్యాబ్ టెస్ట్లు మ్యాచ్ అవుతుందా లేదా, దాని యొక్క హెల్దీగా ఉండాలి అసలు చేయాలంటే దాని సిబిసి హిమోగ్లోబిన్ ఆర్బిసో మంచిగా ఉండాలి. దానికి కానీ ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో దానికి మాత్రమే ఇక్కడ ఛార్జెస్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా ఈ ఫోటో ఇప్పుడు ఏఐ జనరేషన్లో వాళ్ళు ఎన్నన్నా క్రియేట్ చేస్తున్నారు సార్. మా హాస్పిటల్లో అలాంటి ఫ్రిడ్జ్ కానీ ఫొటోస్ కానీ మా దగ్గర లేదు. మీ అందరినీ మీడియా మిత్రులని ఈరోజు కూడా నా సౌహృదంగా ఆహ్వానిస్తున్న అందరు రండి, మా హాస్పిటల్ మొత్తం చూడండి, అన్ని వెరిఫికేషన్ చేయండి. లాస్ట్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి నేను మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు ఇస్తాను. నేను ఏదైనా మాయం చేసినట్టు నాకు ఏదైనా మీకు అనుమానం ఉంటే కూడా ఐ విల్ గివ్ ద సీసీటీవీ ఫుటేజ్, చెక్ ఎవ్రీథింగ్. దీంట్లో ఇంతమందిని ప్రజల్ని పానిక్ గురి చేసినందుకు, ఇంతమంది ప్రజల జీవితాలతోని యానిమల్ లవర్స్తో ఆడుకొని ఎవరైతే ఇదంతా చేసిరో దయచేసి వీళ్ళని బయటకు తీసుకురావాలని మీ అందరి ముందు కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా